పాటు నేను ఉన్నాను బాబు. నేను పడిపోయాను బాబు. కాళ్ళు ఇరిగిపోయి అనుకుంటే నన్ను ఇతను కాపాడాడు తండ్రి. అతను నా చెయ్యి అప్పుడే వదిలేశారు బాబు. వదిలేసిన తర్వాత తలుపులేసేసారు. మళ్ళీ తలుపులేసేసి లోపలికి వస్తున్నాడు అనుకోని గంట సేపు నేను నిలుచుకున్నాను. గంట అయిపోయిన తర్వాత మా ఆయనకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఫోన్ ఇచ్చారు. మీ ఆయన ఇక్కడ చచ్చిపోయి ఉన్నాడు అమ్మ రండి అంటే వచ్చాం బాబు హాస్పిటల్కి. ఏ ఊరి నుంచి వచ్చారమ్మా మీరు? నర్సీపట్నం నుంచి వచ్చాం బాబు. ఎంతమంది వచ్చారమ్మా మీరు? నలుగురు వచ్చామండి. నలుగురిలో ఇప్పుడు మా ఆయన చచ్చిపోయాడు. మీ ఆయన పేరమ్మా? ఒడ్డేటి నాయుడు బాబు. దీనిపైన ఏమంటున్నారమ్మా మీరు ప్రభుత్వం? ఏం చేస్తాం బాబు? ఎలా చెయ్యండి బాబు, నేనేం అడుగుతాను బాబు. నా భర్త అయినా పోయాడు బాబు. ఇబ్బంది అయిపోయాడు బాబు. నాకేమో ఎలాగో స్కూల్ పని చేసుకుని నన్ను తెచ్చుకునేవాడు బాబు. ఏం చేద్దాం అనుకుంటే చెయ్యండి బాబు. అంతకంటే నేను ఏం చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ సార్, నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. కానీ అక్కడ మనకు తిరుమల గుడిపైన అగమశాస్త్రం అని ఒకే దారి పెట్టి ఆ దారి గుండా పోయేదానికి మనుషులు కూడా ఎంతమంది పోతారు ఏమనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అక్కడ పనిచేస్తున్న అగమశాస్త్ర పండితులు కావాలని ఇలాంటి దర్శనాలని ఎంతమంది వస్తారో ఒక లెక్క లేకుండా ఎన్నో రోజులకు ముందే చెప్పాం మేము కూడా. అయ్యా దారులు 2 పెట్టండి గుడికాడ, ఏ ఇబ్బంది ఏం కాదు. అప్పుడు అగమశాస్త్ర ప్రకారము పైనే గుడి పక్కనే మీరు ప్రసాదాలు చేస్తారు. ఇప్పుడు ఎక్కడ ప్రసాదాలు చేస్తున్నారు? అదేవిధంగా అప్పుడు కాలు నడక పైన భక్తులు పోతూ ఉన్నారు. మళ్ళీ రోడ్లు వేసినారు, బస్సులు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. అది అగమశాస్త్రం అడ్డు రాదు. అదేవిధంగా ఇంకా రకరకాలుగా మనం తిరుమల కొండపైన ఒక గడ్డపార ఇప్పుడు ఏముంటుందంటే అంతకుముందు అనంతాల వారి గడ్డపారని ఏం చేస్తారు, రాయల వారి గడ్డపారని పేరు పెట్టారు. ఆ పేర్లు మార్చినప్పుడు మీకు అగమశాస్త్రం అడ్డు రాదు. ఇప్పుడు మేము చెప్తా ఉండేది ఏమంటే ఉండే దారులని కొన్ని మనకు దర్శనానికి ఇంకా కొన్ని దారులు ఎక్స్ట్రాగా చేసి ఈ భక్తులు మనకు వచ్చే భక్తులకు కూడా మీరు అన్ని సౌకర్యాలు చేస్తేనే కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా పోతాయి. కానీ అగమశాస్త్రం అడ్డు పెట్టుకొని మనుషులు ప్రాణాలు తీయవద్దండి. అగమశాస్త్రం ఏం అగమశాస్త్రం? మనుషులు రాసింది అగమశాస్త్రం, మీరు పెట్టింది కాదు. అక్కడ అగమశాస్త్ర పండితులు అంటున్నారు. అగమశాస్త్ర పండితులు అంటే వేయికాళ్ళ మండపం తీసినప్పుడు అగమశాస్త్రం ఏం చేస్తానండి? ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ వేయికాళ్ళ మండపం తీసిన వల్ల గరుడు సేవలో లక్షలాది మంది వస్తూ ఉన్నారు. లక్షలాది మంది అసౌకర్యాలు లేకుండా పోతూ ఉన్నారు. అదే వాటంగా గర్భగుడిలో కానీ మన ఆనందనిలయంలో కానీ వేరే దారులు ఏర్పాటు చేయండి. వేరే దారులు ఏర్పాటు చేస్తే రోజుకు 1,00,000 మంది 2 లక్షలు పోతారు. మీరు ఏం చేయకపోయినా అగమశాస్త్రంపై అడ్డు పెట్టుకొని ఇలాంటి భక్తులకు తీరని అన్యాయం చేయొద్దండి. ఇది మనోవాదాలు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు నిన్న జరిగిన ఆ సంఘటనలో ఎంతమంది ఏమనేది మనం చెప్పుకోకూడదు, కానీ మీకే వదిలేస్తూ ఉన్నాము. ఇంకైనా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ వేయికాళ్ళ మండపం ఎట్లా ఇచ్చేసినారో అదే రకంగా మన గర్భగుడిలో కూడా మనకు ఇంకా దర్శన భాగ్యాలు కల్పించేదానికి వేరే దారులు కూడా అక్కడనే మనకు ఏర్పాటు చేయకపోతే రాబోయే సంవత్సరంలో రాబోయే తరాలకు మనం చాలా అన్యాయం చేసిన అవుతాము. ఇప్పుడు విఐపి దర్శనాలు పెడుతున్నారు. విఐపి దర్శనాలు ఎవరి కోసంగా పెడుతున్నారు? డబ్బు ఉండడానికి ఒక దర్శనము, డబ్బు లేనికి ఒక దర్శనం అంటూ ఉన్నారు. ఒక పండితులు మేము చెప్తా ఉన్నాము, ఒక బీదోడు 48 గంటల దర్శనం అంటున్నాడు, డబ్బు ఉండేవాడికి 1 గంటల దర్శనం అంటూ ఉన్నారు. ఏంటికి ఈ పార్శాలిటీ చేస్తూ ఉన్నారు గుడి దగ్గర? ఏ మతపరమైన గుళ్ళ దగ్గర కానీ మతపరమైన ప్రార్థనా మందిరంలో కానీ ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇకనైనా మనము తిరుమల కొండపైన వేరే దారులు ఏర్పాటు చేసి గర్భగుడిలో ఎక్కువ మంది భక్తులకు సౌకర్యంగా కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. 8వ తేదీని ఒడ్డేటి నాయుడు బాబు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పెద్దపట్టపల్లి గ్రామం నుంచి ప్రతి ఏటా 4-5 సార్లు ఆ గోవింద స్వామిని దర్శించడానికి ఫ్యామిలీతో రావడం జరుగుతుంది. అదే ప్రక్రియలో 8వ తేదీని వైకుంఠ ఏకాదశి దర్శనానికి కూడా ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది. అయితే వైకుంఠ ఏకాదశి దర్శనానికి అని చెప్పేసి అందరినీ కూడా ఒక దగ్గర వేదిక దగ్గర పెట్టి టికెట్స్ ఒకసారిగా ఇస్తానని చెప్పి కూర్చోబెట్టి ఆ టికెట్స్ దగ్గర తగిన సెక్యూరిటీ పెట్టకపోవడం వల్ల వ్యవస్థ లోపంతో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగి మా అన్నయ్య గారు కాలం చేయడం జరిగింది. మేము వ్యవస్థను కానీ గవర్నమెంట్ని కానీ ఒకటే కోరుకుంటున్నాం, వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామి వారి విశ్వాసంతో వచ్చే భక్తుడికి గతంలో మళ్ళీ ఏం జరగకుండా తగిన ఏర్పాట్లు చేసే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆ వ్యవస్థను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఎలువేల్పు, ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ వైకుంఠ ఏకాదశికి వస్తూ ఉంటారు. ఇలా మరొకసారి జరగకుండా వ్యవస్థ కఠిన శిక్షణ ఇచ్చి అందరినీ కూడా ఒక రకమైన ఫాలోఅప్ చేసి హిందువులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా భగవంతుడి మీద బాగా విశ్వాసం పెరిగేలా చూడండి. ఇంతే కోరుకుంటున్నాము. మా వదిన గారికి జరిగిన ఇబ్బంది, ఆవిడ జీవితాంతకాలం బతకడానికి వేరొకరి దగ్గర ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ తగిన భరోసా ఏదైనా ఇవ్వాలని ఈ విధంగా ఇలా జరిగినందుకు గవర్నమెంట్ అలా కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. అలాగే మా వదిన గారికే కాదు, ఈ స్వామివారి విశ్వాసంతో వచ్చి మిగిలి జరిగిన వారికి కూడా వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా తగిన భరోసా ఇచ్చి స్వామివారి వల్ల ఏ ఇబ్బంది కలగలేదన్నట్టుగా అందరికీ విశ్వాసం ఇంకా మరింత పెరిగేలా కూడా వ్యవస్థ చూడాలని నేను కోరుకుంటున్నాను.